మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా డిఎస్సి విషయంలో మెరిట్ లిస్ట్ ఇచ్చారు తండ్రి. మంచి ఉద్యోగాల బిడ్డల నుంచండి, బలపరచండి అయా ప్రభా. బిడ్డలకు ప్రభా నాయన నీ శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని బిడ్డలకి సిద్ధపరచుని అడుగుతూ ఉన్నాం. మీ దీవెన సమాధానం దయచేయండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యంతో నింపండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి తండ్రి. అట్లాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యాలతో నింపమని సహాయం చేయమని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి, భద్రత ఇవ్వండి, మీ జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అట్లాగే ప్రభు నాయన విదేశాల్లోని బిడ్డల కోసం మరొకసారి మీ పాదాల చెంద పెడుతున్నాం. యా శ్రేష్టమైనటువంటి ఆ డ్యూటీల విషయం కాపుదలు ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను ఏర్పరచండి. అయ్యా అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 29వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం చూసాం. ఈరోజు రెండో చరణాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తనలు 29:2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ప్రముఖులు ధరించే వైభవపేతమైన అలంకరణాలని ప్రతిష్ఠితములకు ఆభరణములు అనే పదజాలం సూచిస్తుంది. యెహోవాకు సంబంధించి ఆయన గుణలక్షణాలే ఆయనకు ఆభరణాలు. 93వ కీర్తన 1వ చరణం అండి. కీర్తనలు 93:1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కొట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఆయనకి వస్త్రం ఏంటి అంటే ప్రభావమే. ఆయన బలము ధరించి వస్తున్నాడు, ఆ బలాన్ని ధరించి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిష్ఠితములకు ఆభరణములు అని అంటే ఆయన యొక్క గుణగణాలే అని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతిష్ఠితములకు అనే పదం దేవుని యొక్క యెహోవా యొక్క పరిశుద్ధతను సూచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉందండి. 96వ కీర్తన 9వ చరణంలో. కీర్తనలు 96:9. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. పరిశుద్ధాలంకారము, పరిశుద్ధతనే అలంకారముగా ధరించుకొని పరిశుద్ధతని కలిగి ఉండి ఆయన్ని మనము ఆరాధించాలి, స్తుతించాలని చెప్తూ ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20:21 అండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. సో వాళ్ళని ప్రత్యేకంగా పరిశుద్ధాలంకారాలు ధరించుకొని గాయకులు దేవుణ్ణి స్తుతించటం, యెహోవా కృప నిరంతరముండును అని ఆయనకు స్తోత్రం చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. మహత్తు, సృష్టిలో వెల్లడైనటువంటి బల ప్రభావాలు, ఆ మహిమ కేవలం యెహోవా దేవునికే చెందినవి. దేవుళ్ళు అనబడినటువంటి ఇతరులెవరికి కూడా వీటితో సంబంధం లేదు, వీటితో నిమిత్తం లేదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:26 అండి. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందినవి. ఇక్కడ పరిశుద్ధత, నిజమైన అందం, అలంకారము, పవిత్రమైన గుణాల్లోనే మనకు కనిపిస్తుంది. అందువల్ల దుర్మార్గులు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేరు. పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన్ని మనం ఆరాధించగలం. సామెతలు 15:8 అండి. 15:8 సామెతలు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే భక్తిహీనులు అర్పించేటువంటి బలులు దేవునికి అయిష్టమే కానీ
యథార్థవంతులు చేసేటువంటి ప్రార్థన కూడా ఆయనకు ఆనందకరమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత అనంటే అది హృదయానికి సంబంధించింది, అది మన యొక్క పరిశుద్ధ స్థితికి సంబంధించింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనము స్వభావ సిద్ధంగానే ఆయనకున్న పవిత్రత పరిశుద్ధతను మనం కాపాడుతూ మనం ఆ పరిశుద్ధతను కలిగి ఉండి మనము దేవుని బిడ్డలుగా ఆయన్ని ఆరాధిస్తే ఆ సౌందర్యం, ఆ పవిత్రత, ఆ ఆధ్యాత్మికత దేవునికి మనము మహిమ తెచ్చిన వాళ్ళం అవుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19, 20 వచనాలు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారనేది అక్కడ మనం చూడొచ్చండి. విశ్వాసులకి స్వభావ సిద్ధంగా పవిత్రత ఉండదు, కానీ క్రీస్తే వారి యొక్క పవిత్ర సౌందర్యమైనటువంటి పరిశుద్ధత. రోమపత్రిక 13:14 అండి. రోమపత్రిక 13:14. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. క్రీస్తుని మనం ధరించుకున్న వారమైతే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. శరీరాన్ని పక్కన పెట్టేసి, శరీరమైనటువంటి ఆలోచన పక్కన పెట్టి క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని పోలి మనము నడుచుకుంటాం. కొరింథీ మొదటి పత్రిక 1:13 అండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే పౌలు గారు ఇస్తున్నటువంటి ఆ పరిశుద్ధత, పవిత్రత బాప్తిస్మ విషయంలో కూడా క్రీస్తుకు ఆపాదిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు అండి. ఎఫెసు పత్రిక 4:22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పూర్వం మన ప్రవర్తన విషయంలోనైతే మనము మోసకరమైన దురాశల వలన చెడిపోయిన స్వభావం కలిగి ఉన్న వాళ్ళము. అటువంటి ప్రాచీన స్వభావాన్ని మనము తప్పనిసరిగా వదులుకోవాలి, ఖచ్చితంగా వదులుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలి అంటే, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆ ప్రాచీన, ఆ పాప స్వభావాన్ని, పాత మనిషిని విడిచిపెట్టాలి. పాత మనిషి చావాలి అంటాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో. క్రీస్తుతో పాటుగా పాతిపెట్టబడాలి అంటాడు ఆ స్వభావాన్ని గురించి. ఇక్కడ మనం చూస్తున్నాం, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. నీతి, యథార్థమైన భక్తి గలవారైనటువంటి నవీన స్వభావం, అది ఎవరి పోలిక? దేవుని పోలిక అంటూ ఉన్నాడు. కాబట్టి చిత్తవృత్తి యందు అంటే మన మనస్సులో నూతనపరచబడాలి, మనస్సు మారాలి. దేనికైనా పరిశుద్ధతను ఆపాదించుకోవడం కోసం కానీ, క్రీస్తుని ధరించుకోవడం కోసం కానీ, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కోసం కానీ మనం చేయాల్సిందల్లా మనస్సు మారాలి. మనస్సు మారి నూతనపరచబడితే దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకున్న వారమవుతాం. అప్పుడు ఆ నవీన స్వభావం దేవుని పోలిక కనుక, అది దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కనుక మనం క్రీస్తుని పోలి నడుచుకునే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే కొలస్సీ పత్రికలు కూడా ఇవే మాటలు మనం చూస్తామండి. 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వరకు అక్కడ కూడా ఈ స్వభావాన్ని గురించినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం, నవీన స్వభావాన్ని, దేవుని పోలికగా ఉన్నటువంటి అంటే నూతన మనిషిని మనము ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. నూతన మనిషిగా మనం మార్చబడాలి. అలా మార్చబడితేనే పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రభావములతో మనం కీర్తించగలం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.